అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. మన కథల్లో మనము అత్తగారు కొత్త కోడలనే ధారావాహికం చెప్పుకుంటూ ఉన్నాం కదండి. ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలండి. మధ్య మధ్యలో కొద్దిగా గ్యాప్ వస్తుంది, ఏమనుకోవద్దండి. దయచేసి కొంచెం చూడండి, ఆదరించండి. మన ఛానల్ నచ్చితే ఒక్క లైక్ అండి, ఎలా ఉందో కొంచెం కామెంట్స్ పెడుతుండండి ప్లీజ్ అండి. అత్తగారింటికి వచ్చింది కదండి అపూర్వ రవీంద్రతో కూడి. చక్కగా ఘన స్వాగతం పలికారు వాళ్ళు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. తర్వాత పుట్టింటి వాళ్ళు పెట్టాల్సిన పెట్టుపోతలన్నీ చక్కగా పెట్టిన తర్వాత అందరు కలిసి స్వామికి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అని అపూర్వ పాడిందనమాట. అపూర్వ గొంతు చాలా బాగుంటుంది, వాళ్ళ అమ్మ గొంతే అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా తల్లి పాడుతూ ఉంటే గొంతు కలిపి పాడుతూ ఉండేది అపూర్వ. కూతురి గుర్తించేసి గొంతు బాగుంటుందని చెప్పి సంగీతం కూడా నేర్పించింది అన్నపూర్ణమ్మ. అందుకని అపూర్వ నువ్వు పాడనంగానే వెంటనే చక్కగా పాడేసింది. అన్నపూర్ణ కూడా గొంతు కలిపింది అనమాట. అందరూ కూడా తల్లి కూతురు అలా పాడుతుంటే ఎంత బాగుంది అని చెప్పేసి చక్కగా మెచ్చుకున్నారు. తర్వాత పెట్టుపోతలది అయిన తర్వాత సరళం వచ్చేసి, అరే రవీంద్ర, మీరిద్దరు ఇప్పుడు దంపతి పూజ చెయ్యాలన్నమాట. దంపతి పూజ ఎందుకు చేయాలంటే అంటూ మొదలుపెట్టింది. అనగానే వెంటనే పెద్ద కూతురు అనసూయమ్మ ఎందుకు చెయ్యాలి అంటూ సాగతి చెప్పబాకే, వాళ్ళు బాగుండదు పాపం, ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది, వాళ్ళకి ఆకలి అవుతున్నాయో ఏమోను, దంపతి తాంబూలాలు ఇది ఇప్పించేసి ఒక నిమిషంలో అది అయిపోతుంది అన్నయ్య. నువ్వు నువ్వు అన్నింటిలో కలిగించుకుంటావు, మరి నువ్వు దంపతి తాంబూలాలు ఎందుకు ఇవ్వాలో వాళ్ళకి చెప్పి చేయిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది, అందుకే చెప్పాలనుకుంటున్నాను అనగానే, అమ్మ నువ్వు చెప్పదలుచుకుంది ఏదో చెప్పవే, మేము చేసేస్తాములే, పెద్ద ఆకలేమి లేదులే, పర్వాలేదు చెప్పు అన్నాడు రవీంద్ర. అపూర్వ కూడా చెప్పండి అత్తయ్య మేము చేస్తాములే అని చెప్పింది. చిన్న కూతురు వచ్చేసి, అపూర్వ మా అమ్మ చేస్తాను నీకు తెలియదు, ఇప్పుడు మొదలు పెట్టిందంటే అరగంట టైం తినేస్తుంది, నీ ఇష్టం మరి అంతే అనగానే, ఏం పర్వాలేదులే ఇంకా ఏముందని, ఇంకా భోజనాలే కదా చేయాల్సింది, చెప్పండి అత్తయ్య మీరు ఎట్లా చెప్తే అలా. చబ్బు అత్త కోడలు ఇద్దరు అప్పుడే ఒకటైపోయినారు అక్క అంది అనసూయను చూసి. ఇద్దరు నవ్వుకున్నారు. మరి ఎప్పుడైనా అంతే కదే, మీరిద్దరు మరి అత్తగారు ఇళ్ళకి వెళ్ళిపోతారు, మరి ఇక్కడ ఉండాల్సింది కోడలే కదా, మరి అత్త కోడలు ఎప్పుడైనా ఒకటే, మరి మీరే అప్పుడప్పుడు వచ్చే చుట్టాలన్నాడు నవ్వుకుంటూ రవీంద్ర. చూసావుటే మనం ఏం పరాయి చేశారు, వీళ్ళు ఒకటైపోయినారు, అట్లనే ఉంటుంది మరి ఆడపిల్లలంటే అని చెప్పేసి ఇద్దరు కూడా ఉడుక్కున్నారు. అబ్బా తర్వాత ఉడుక్కుందరు కానీ అమ్మ ఏం చేయాలో చెప్పవే నేను చేసేస్తాం అన్నాడు. ఏమి లేదురా, దంపతాంబూలాలు ఎందుకు ఇవ్వాలంటే అన్నది సరళమ్మ.